Dearest friends, how are you doing? Apa kabar? Heartily welcome to you all for the most blessed topic, Once Saved, Always Saved Part 3. Please watch this series in the sequence. ఒక్కసారి రక్షింపబడితే నిత్యం రక్షింపబడినట్లే అనే అంశానికి రుజువులను మనం నేర్చుకుంటున్నాం. ఈ రోజు తండ్రి అయిన దేవుని శక్తి, ప్రేమ మరియు విశ్వసనీయతలు నిత్య రక్షణకు రుజువులుగా ఉన్నాయి అనే విషయాన్ని నేర్చుకుందాం. ఆర్ మోటో ఈచ్ వన్ సేవ్ వన్ పర్సిస్టెంట్లీ. ప్రతి ఒక్కరు ఒక్కరిని రక్షించాలి నిరంతరం. ఫ్రెండ్లీ రిమైండర్, ఇప్పటి వరకు ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు తప్పనిసరిగా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ పాయింట్, దేవుని శక్తి మన నిత్య రక్షణకు రుజువుగా ఉన్నది. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం నుంచి 29వ వచనం వరకు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. యేసుక్రీస్తు మంచి కాపరి, తన విశ్వాసులను కాపాడాలనే సంకల్పం మరియు శక్తి సామర్థ్యాలు ఈ రెండు క్రీస్తుకు పరిపూర్ణంగా ఉన్నాయి. డియర్ ఫ్రెండ్స్, రెండు అమితమైన శక్తిగల హస్తాలు క్రీస్తు విశ్వాసులకు కాపుదలగా ఉన్నాయి. ఇది రెండంతల భద్రత. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. విశ్వాసుల జీవం దేవుని లోపల దాచబడి ఉంది. దాన్ని అక్కడి నుండి అపహరించేది ఎవరు? సర్వశక్తిమంతుడైన దేవుని కంటే బలాఢ్యుడు ఎవరు? ఆయనే అందరికంటే గొప్పవాడు. మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయగల శక్తి కలిగిన దేవుని చేతిలో నుండి అపహరించువాడు ఎవరునూ లేరు. లెట్ us go to సెకండ్ పాయింట్, దేవుని ప్రేమ మన నిత్య రక్షణకు రుజువుగా ఉన్నది. రోమపత్రిక 5వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఈ వచనాల్లో మనం చూడగలుగుతాం, మనము భక్తిహీనులమై ఉండగా, అంటే మన రక్షణ కొరకు మనం ఏం చేయలేని శక్తిహీనులమై ఉండగా, పాపులమై ఉండగా, అనగా దేవుడు ఆశించిన జీవన ప్రమాణ స్థాయిలో జీవించని వారమై ఉండగా, శత్రువులమై ఉండగా, దేవుడు తన ప్రేమను క్రీస్తు మన కొరకు చనిపోవడాన్ని బట్టి వెల్లడిపరిచాడు. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తన స్నేహితులుగా చేసుకున్నాడు. ఆయన మనలను అదే స్థితిలో ఉంచుతూ క్రీస్తు మరణించుట ద్వారా ఆరంభించిన రక్షణను ఆయన పూర్తిగా ముగిస్తాడన్నది మరింత తిరుగులేని సత్యం. విశ్వాసులను రక్షించడానికి అన్ని చర్యలు తీసుకున్న దేవుడు మన విశ్వాసం అనే అత్యంత ప్రాముఖ్యమైన విషయంలో మనం తప్పిపోకుండా కూడా కాపాడుకోగలడు. లెట్ us go to థర్డ్ పాయింట్, దేవుని విశ్వసనీయత మన నిత్య రక్షణకు రుజువుగా ఉన్నది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బేజులే కాని కుమారులు కారు, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను గదా. దేవుడు తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుతున్నాడు. డియర్ ఫ్రెండ్స్, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపునది ఎవరు? ఈ మూడు కూడా మన నిత్య రక్షణకు రుజువులుగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ video. God bless you all. Forget not to subscribe.